హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సరే, ఈవేళ నాకు హాలిడే అని చెప్పాను కదా. ఈవేళ ఏం స్పెషల్ చేద్దామా అనుకున్నాను వీడియోకి. సో ఈవేళ పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. ఓకే, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో వ్లాగ్లోకి వెళ్దాం. ఇవాళ మనం చేసుకోబోయే పన్నీర్ బిర్యానీలోకి కావాల్సిన ఉల్లిపాయలని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డ్ షేడ్లోకి వేగేంత వరకు మీరు వేయించండి చాలు. ఇవాళ మనం చేయబోయే పన్నీర్ బిర్యానీ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ వెజ్లో. మీరు సరిగ్గా చేయాలే కానీ దీని ముందు నాన్ వెజ్ బిర్యానీ కూడా పనికిరాదు. ముందుగా దీనికి మనం చేయడానికి 300 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ క్యూబ్ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే అది డైమండ్ షేప్లో కట్ చేసా. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరిగినవి, 2 టేబుల్ స్పూన్ పుదీనా. మీరు నా దగ్గర అయితే ఆ రోజు పుదీనా లేదు కాబట్టి నేను వేయలేదు, మీరైతే వేసుకోండి. అరకప్పు వేయించిన ఉల్లిపాయలు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు కొంచెం సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. అంతా అయ్యాక 1 నిమ్మకాయ చెక్కని పిండుకోండి అందులో. ఆ తర్వాత ఈ మసాలాలంతా పన్నీర్కి బాగా పట్టేలాగా బాగా కలపండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత బాగా కలిపితే బిర్యానీలోకి ఇది అంత టేస్ట్ వస్తుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ కలిపేకండి, పన్నీర్ ముక్కలు ఇరిగిపోతుంది. ఆ తర్వాత ఒక 250 గ్రాములు పెరుగు వేసి, ఇది మ్యారినేషన్ కోసం అండి. ఇది వేసి కలపండి. ఇది కలిపాక ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టండి. కాకపోతే నాకు అంత టైం లేక నేను బయటే వదిలేసాను ఒక అరగంట సేపు. ఆ తర్వాత ఇది గంట సేపు వదిలేసాం కదా, ఈలోగా మనము నేనైతే బాస్మతి రైస్తో చేసుకున్నానండి. బాస్మతి రైస్ని 1 కప్పు ముందుగానే నానబెట్టి ఉంచాలి. మనం ఇది చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి నేను ఒక కప్పుని నానబెట్టా వాటర్లో. ఫస్ట్ మరిగించాలి వాటర్లో. ఆ తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 6 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 6 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2, 3 అనాస పువ్వులు తీసుకొని నీళ్ళు బాగా పొరలు కాగే వరకు మరిగించాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ వేసి దాన్ని ఉడకబెట్టాలి. మీరు గుర్తుంచుకోండి, ఈ బాస్మతి రైస్ వేసినప్పుడు ఫస్ట్ 30% ఉడికినప్పుడు ఆ రైస్ తీసి బిర్యానీలోకి వేయాలి. అదే మనం మ్యారినేట్ చేసి ఉంచాం కదండి, దాని మీదకి ఫస్ట్ 30% ఉడికాక బాస్మతి రైస్ తీసి వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేసుకోవాలి. వేసుకొని దాన్ని నీట్గా సెట్ చేయండి. ఆ తర్వాత ఒక 70% ఉడికిన రైస్ని సేమ్ ఇలాగే తీసి మన మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఇంకా లాస్ట్‌లో ఉన్న రైస్ అంతా 100% ఉడికాక, అంటే మరి 100% కాదు, కొంచెం కొంచెం ఉడికాక తీసి సేమ్ ఇలానే ప్రాసెస్ వేసుకోవాలి. చేసిన తర్వాత దాని మీదకి కుంకుమ పువ్వులో పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వచ్చిన కలర్ ఉంటది కదండీ, అది వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర అది లేక నేను ఫుడ్ కలర్ ఏసా. యెల్లో కలర్‌ని తీసుకొని నేను దాని మీద ఏసా. ఆ తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఉల్లిపాయలని దాని మీద వేయాలి. వేసి టిష్యూ పేపర్స్ పెట్టి ఫస్ట్ కొంచెంసేపు మీడియంలో, తర్వాత కొంచెంసేపు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మనకి ఇదిగోండి ఇలా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దాన్ని మెల్లగా ఇలా కలపాలి, మొత్తం అంతా మిక్స్ అయిపోకుండా. ఇలా మల్టీ కలర్‌గా ఉంటేనే కదండీ మనకి కూడా హోటల్‌లో తింటున్న ఫీల్ వస్తది. పన్నీర్ బిర్యానీ వీడియో అయితే చూసారు కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. అయితే మోస్ట్లీ కూడా ఈ బిర్యానీ అంతా కూడా మా పెద్దమ్మాయి చేసిందనమాట. నేను జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చాను అంతే. బిర్యానీ అంతా మా పెద్దమ్మాయి చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ తింటూ కూడా వీడియో చేద్దామని అనుకున్నాము, సో ఈ హడావిడిలో మర్చిపోయాం. సో ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఇంతవరకు కనుక నా వీడియో నచ్చుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. టుమారో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.